कोऽसौ मामवधत्पुमानिति जलापूर्णे जगन्मण्डले दिक्षुद्वीक्ष्य किमप्यनीक्षितवता वाक्यार्थमुत्पश्यता दिव्यं वर्षसहस्रमात्ततपसा येन त्वमाराधितः तस्मै दर्शितवानसि स्वनिलయం వైకుంఠమేకాద్భుతం. అప్పుడు బ్రహ్మదేవుడు నీటిచే నిండిపోయిన ఈ జగన్మండలమున తప తప అని అన్న వ్యక్తి ఎవరని అన్ని దిక్కులు చూశాను. అయినను బ్రహ్మదేవునికి ఎవ్వరూ కనిపించలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు తనకు వినిపించిన వాక్యార్థమును అనుసరించి అనేక దివ్య సంవత్సరములు తపస్సును ఆచరించెను. పరమాత్మవగు నిన్ను ఆరాధించెను. అందువలన నీవు సంతుష్టుడివై అతనికి నీవు నివసించే వైకుంఠమును చూపించితివి. ఆ వైకుంఠము చూచుటకు అద్భుతముగా ఉన్నది. మాయా యత్ర కదాపి నో వికురుతే భాతే జగద్భ్యో బహిః శోకక్రోధ విమోహ సాత్వసముఖాః భావాస్తు దూరం గతాః సాంద్రానందఝరీ చ యత్ర పరమజ్యోతిః ప్రకాశాత్మకే తత్తే ధామ విభావితం విజయతే వైకుంఠ రూపం విభో. ప్రభు, నీ ధామమైన వైకుంఠము చతుర్దశ భువనాల అన్నిటికంటే పైన ఉన్నది. అచట మాయ యొక్క ప్రభావం ఏమాత్రము కనపడదు. అచట దుఃఖము, కోపము, మోహము, భయము మొదలైన నీచ భావములు ఏవీ ఉండవు. అది పరంజ్యోతి ప్రకాశించు స్థలము. అచట బ్రహ్మానందం పొంగి పొరులుచూ ఉండును. అట్లు విరాజిల్లుచున్న నీ వైకుంఠ ధామమునకు జయము జయము. యస్మిన్నామ చతుర్భుజాః హరిమణిశ్యామావదాతద్విషో నానాభూషణరత్నదీపితదిశో రాజాద్విమానాలయః భక్తిప్రాప్త తథా విధోన్నతపదాః దివ్యాంతి దివ్యజనాః తత్తే ధామ నిరస్త సర్వశమలం వైకుంఠరూపం జయేత్.